రైట్. బీఆర్ఎస్ పార్టీలో లేదంటే ఆ కుటుంబంలో సీఎం అంటే కేసీఆర్ గారు, లేదంటే నెక్స్ట్ కేటీఆర్ అనేది అందరూ ఫిక్స్ అయిపోయారు. ఆయన తర్వాత ఇంక లైన్‌లో హరీష్ రావు గారు గూడా ఉన్నారు. ఇప్పుడు సడెన్‌గా కవితక్క నేనే నెక్స్ట్ సీఎం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? కవితక్క 100కు 100% రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. మీరు రాసి పెట్టుకోండి, నేను చెప్తా ఉన్నా. హ్మ్. ఆమె వంశపార్యపరంగానో, లేదంటే కుటుంబ పాలన పరంగానో రావాలని అనుకోవట్లేదు. అట్లా వచ్చేటటువంటి ఓకే. పరిస్థితి ఆమె ఆలోచన కూడా అట్లా ఉండదు. ఆ! ఆమె ఆలోచన స్థాయి వేరే ఉంటది. ఆమె ఆమె నడుస్తున్నటువంటి మార్గం వేరే ఉంది. ఆమె ఎంచుకున్న లక్ష్యం చాలా గొప్పగా ఉన్నది. హ్మ్. ప్రజల వైపు నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజలు ఆశించిన సమాజ నిర్మాణం కోసం ముందుకు రావాలనుకున్నది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేసినా, అనేక రకాల ఆరోపణలు చేసినా, అర్ధరహితమైనటువంటి ఆరోపణలు గుప్పించినా, ఆమె అదరక బెదరక తొనకకుండా ప్రజల మధ్య నిలబడతా ఉన్నది. ప్రజా సమూహం బలంతో ముందుకు సాగుతున్నది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ రూపురేఖలు మారే అవకాశం ఉన్నది. కవితక్క రూపంలో ఒక ఆదర్శవంతమైనటువంటి మహిళా నాయకురాలుగా, శక్తివంతమైనటువంటి మహిళా నాయకురాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కవితక్క కాబోతా ఉన్నది. రైట్. 2014 నుంచి మొత్తం క్రైమ్స్ మీద విచారణ జరిపిస్తా అంటుంది. ఈ 10 ఏళ్ళు పరిపాలించింది వారి తండ్రి గారే, కేసీఆర్ గారే. అంటే ఇప్పుడు కేసీఆర్ గారిని బోన్‌లో నిలబెట్టే ప్రయత్నమా ఇది? నేనేమంటున్నానంటే, అక్క కూడా ఇవాళ చెప్పినారు. హ్మ్. బహుశా మీరు ఇంటర్వ్యూ చూసారో లేదో, చూసాను. మళ్ళీ ఒకసారి నేను ఆ చెప్పండి. విషయాన్ని చెప్పదలుచుకున్నాను. హ్మ్. రాముడికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఏమంటారు, గుడి కట్టించి, ఆభరణాలు రామదాసా? చేయించి, తర్వాత ఆయన ఆరాధించి, అవును. ఆయన ఆయన ఆయనే ఆయననే పూర్తిగా నమ్మి, విశ్వసించి, హ్మ్. ఆయన మార్గంలో నడిచినటువంటి భక్త రామదాసుని చివరిలో ఏం చేశారు జైల్లో పెట్టారు. కదా! కానీ భక్త రామదాసు చూసి, భక్తుడే కదా మరి. అవును. రాముడిని తిట్టకూడదు, రాముడిని ఏమనకూడదు కదా! ఆ! కానీ నిజమైన భక్తుడు కదా! ఆ! నికార్సైనటువంటి భక్తిని ప్రదర్శించిన వాడు కదా! తర్వాత ఆయననే సర్వస్వం అనుకోని, అంటే ఆయన ఆలోచన విధానాన్ని, ఆయనను ఎంతైతే నమ్మినాడో, తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్ప శక్తులు ఏమైతే ఉన్నాయో, ఇది అందరికీ అందాలని బలంగా విశ్వసించిన వాడు కదా! కానీ అట్లాంటి వాడిని కూడా చెప్పుడు మాటలు విని జైల్లో పెట్టినారు కదా! అక్కది కూడా అదే పరిస్థితి ఇవాళ. కానీ జైల్లో పెట్టిన తర్వాత ఏమంటాడు భక్త రామదాసు? ఏమంటాడు ఆయన? భక్త రామదాసు ఒక మాట చెప్తాడు కదా చివర్లో. ఆ! అంటే ఇక నువ్వు ఎంతకు రావట్లేవు, నన్ను అవును. విడిపించట్లేవు, నన్ను ఇన్ని కష్టాలకు గురి చేసావని చెప్పలో, అవును. ఒక ధర్మమైనటువంటి పద్ధతిలో ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం యెస్. చేస్తాడు. నిందాస్తుతి. ధర్మ అవును. ఆగ్రహం. అవును. దాన్ని నిందలు అనుకుంటే ఎట్లా? ఆ! దాన్ని తప్పుపడితే ఎట్లా? కదా! భక్త రామదాసుకు రాముడి కంటే సరే, మించిన అది నేను భక్తుడు ఉన్నాడా? విన్నగానన్నా, అది విన్నగాని నాకేమి అంటే దీనికి సింక్ కాల. ఇప్పుడు తండ్రిని బోన్‌లో నిలబెడతదా? నెక్స్ట్ జరగబోయేది ఏంటి? ఆమె సీఎం అయితే, తను సీఎం అయితే తండ్రిని బోన్‌లో నిలబెడతదా? నేనేమంటున్నానంటే, కవితక్క ముఖ్యమంత్రి కావడం ఖాయం. రైట్. కవితక్క ముఖ్యమంత్రి ఎందుకు అవుతున్నారు? ఎవరి కోసం కావాలనుకుంటున్నారు? ఆమె ముఖ్యమంత్రి కావడం వల్ల ఏంటి ఉపయోగం అనంటే, హ్మ్. ఈ తెలంగాణ వస్తే మా జీవితాల్లో వెలుగులొస్తాయని, మా ప్రాంతం సస్యశ్యామలమవుతుందని, తర్వాత ఈ ప్రాంతం స్వేచ్ఛగా ఉంటుందని కలలు కన్నటువంటి ఒక పక్క అమరులు, తర్వాత ఉద్యమకారులు. వీళ్ళ బలమైన ఆకాంక్ష ఏదైతే ఉందో అది మిగిలిపోయి ఉన్నది కదా! ఆ మిగిలిపోయి ఉన్నటువంటి ఆకాంక్షను నెరవేర్చడం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి వాడు ఏ స్థాయిలో జాతి పిత అందామా, లేకపోతే ప్రాంత పిత అందామా, ఏమన్నా కూడా చెయ్యలేని పరిస్థితి వచ్చినప్పుడు, ఇప్పుడు ప్రజలు ఒక ఆశాకిరణంలాగా కవితక్క వైపు చూస్తున్నప్పుడు, ఇవాళ సరైన సందర్భం లోపల అది ఏది ఏమైనా ఎందుకు జరిగిందో తెలియదు. కానీ ప్రజల మంచి కోసం మాత్రం ఒక కవితక్క లాంటి ఒక నాయకురాలు స్వేచ్ఛగా ప్రజల ముందుకు వచ్చిందనేది మాత్రం బలంగా మేము అనుకుంటా ఉన్నాం. రైట్. ఇవాళ ఆ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం, ఆ ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ఈ ప్రాంతంలో దౌర్జన్యాలు, దోపిడీ, పీడన హ్మ్. నుంచి బయటికి తీసుకురావడం కోసం ప్రాంతేతరుడు అప్పుడు, ప్రాంతం వాడు ఇప్పుడు కూడా దోపిడీ చేశాడు కాబట్టి, ఈ ప్రాంతేతరుడిని తరిమినట్టుగానే ప్రాంతంలో ఉండి దోపిడీ చేసినటువంటి శక్తుల్ని కూడా తరమడం ప్రధాన కర్తవ్యంగా కవితక్క భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కవితక్క లాంటి ఒక శక్తివంతమైన నాయకురాలు ఉంటేనే ఈ ప్రాంతం రక్షణగా ఉంటుంది. కాబట్టి ఆమె ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ ప్రజల కోరిక నెరవేర్చడం కోసం అక్క అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఇది జరిగి తీరుతుంది. రైట్. ఓకే. మీరు మీ హోప్ నేను కాదనట్లేదు. కావాలనే కోరుకుందాం. కొత్త నాయకత్వం వస్తుంది. సంతోషం. అంటే ఇప్పుడు అక్కకున్న మార్గాల్లో
పార్టీని చీల్చడమే ఒకటి ప్రధాన మార్గంగా కనబడుతుంది నాకు. మాటి మాటికి ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ అయిపోయింది ఈ మధ్యన. కవితక్క ఏది మాట్లాడినా అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఒకడంటాడు. ఆ, మీరు టీఆర్ఎస్లో ఫలానా నాయకుడిని ఎందుకు తిడుతున్నారని ఒకడంటాడు. ఆ. కాంగ్రెస్కు ఒత్తాసు పలుకుతున్నారని ఒకడంటాడు. బీజేపీ మిమ్మల్ని ఆడిస్తుందట కానీ అంటారు. కళ్ళుండి చూడలేని కబోదులారా, కొంచెం జ్ఞానంతో ఆలోచించండి, కొంచెం విచక్షణతో ఆలోచించండి. ఈ ప్రాంత ప్రజలు మారుమూల గ్రామాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకున్నంత కూడా మీరు ఆలోచించలేకపోతున్నారు ఎందుకు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను చాలా క్లియర్గా ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, ఎవరి కబంధ హస్తాల్లో లేకుండా ప్రజల ఆశలను నెరవేర్చడమే పరమావధిగా, ప్రజలు ఎంతైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఇకపై అటువంటి పరిస్థితి రాకూడదని బలంగా భావించింది కాబట్టి ప్రజల వైపు నుంచి నిలబడి కేసీఆరా, కేటీఆరా, హరీష్ రావా, రేవంత్ రెడ్డా, మోదీనా, ఇంకెవరన్నా భారతీయ జనతా పార్టీ నాయకుడా, వీటికి సంబంధం లేదు. ఎవరు ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే, ఎవరు ప్రజలకు కంటకులుగా మారితే, ఎవరు ప్రజల్ని పట్టి పీడిస్తున్నారో వాళ్ళ పాలిట ఒక ఆదిశక్తిగా మారి మాత్రం ఖచ్చితంగా యుద్ధం చేయబోతా ఉంది. ఈ యుద్ధం చేసే క్రమం లోపలనే ఈ రకమైనటువంటి చేతగాని వాడు మాట్లాడేవి, ఏమంటారు, సహించలేక మాట్లాడేవి, కుట్రలతో మాట్లాడేటువంటి మాటల్ని ప్రశ్నల రూపంలో తీసుకొచ్చి దాన్ని ఒక ప్రచారంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నా, ఈ ప్రాంతం కోసం కొట్లాడడం వాళ్ళంగా, ఈ ప్రాంత విముక్తి కావాలని బలంగా ఆకాంక్షించిన వాళ్ళంగా, అమరులు ఒక్కరొక్కరు ఒరుగుతున్నప్పుడు తీవ్ర ఆవేదనలపై గుండెలను రోజు తడిబారిన ఉన్న వాళ్ళంగా, ఒక ఆశగా ఈ ప్రాంతం విముక్తి అయిన తర్వాత అభివృద్ధి చెందుతుందంటే వీళ్ళే అభివృద్ధి చెందడం కోసమా? మాధవరం కృష్ణారావు లాంటి వాడు, ఈ గుంటనక్కల సమూహాలు అభివృద్ధి చెందడం కోసం కాదు కదా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కవితక్క కూడా ఓపిక ఉన్నంత వరకు ఉన్నది, సహనం ఉన్నంత వరకు ఉన్నది, భరించాల్సినంత వరకు భరించింది. ఎంతకాలం భరిస్తుంది చెప్పండి? ఇప్పుడు అప్పుడున్నటువంటి పాలన మీద ఎట్లయితే విముక్తి కావాలని కొట్లాడిందో, ఈ అవినీతి సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకొని ఈ అవినీతి సామ్రాజ్యం కోటలు కట్టుకున్న వాళ్ళ గుండెల్లో గుణపాలు దించి ప్రజలకు ఒక విముక్తిని చూపించేటువంటి మార్గం వైపు కవితక్క తీసుకుపోతుంది మమ్మల్ని అందరినీ. తప్పకుండా కవితక్క ఈ మార్గంలో విజయం సాధిస్తుంది. వీళ్ళు అనుకుంటున్నారు, కలలు కంటా ఉన్నారు, ఎక్కడో ఒక దగ్గర ఆరోపణలు చేస్తే, లేకపోతే తప్పుడు ప్రచారం చేస్తే, లేకపోతే ఆమెను కొంచెం తక్కువ చేసినట్టు చూస్తే, ఆమె వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే, ఆమె కుటుంబానికి కొంచెం అవాస్పాలు చేసినట్టు చేస్తే, తర్వాత భర్త పేరుతోనో కుటుంబం పేరుతోనో ఆమెను మానసిక వేదనకు గురి చేస్తే వెనకడుగు వేస్తుందని భ్రమల్లో వీళ్ళు ఉన్నారు. అక్క ఇవాళ చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, జస్ట్ టాస్ వేసిన, మీరు ప్రెస్ మీట్ చాలా స్పష్టంగా వినుంటారు, టాస్ మాత్రమే వేశారు. టాస్ వేస్తేనే గెలుపు కనబడింది. రేపటి నుంచి ఆట మొదలవుతుంది, బాకీ ఆట మొదలవుతుంది. తట్టుకోవడం వీళ్ళ వల్ల కాదు. ఎందుకంటే కవితక్క కేవలం ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సప్పండ వర్గాల ప్రయోజనం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి, తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, తర్వాత ఒక ఆదర్శవంతమైనటువంటి మార్గంలో నడిచి, ఒక ఉద్యమ సమూహంలో నిలబడి, ఒక ఉద్యమ శక్తిగా ఎదిగి 19 ఏళ్ళు నిర్విరామంగా ప్రజల మధ్యన నిలబడి ఉంటే, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని అధికార దాహంతో ముందుకొచ్చి చాలామంది అధికారాలు పెత్తనాలు చలాయించి అవినీతి సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకొని నిజాయితీ పరుగా నడిచినటువంటి కవితక్క మీద మీరు మాట్లాడే స్థాయి, మీరు మాట్లాడే ధైర్యం ఇవాళ చేస్తున్నారు కదా. నిజంగానే మీకు ధైర్యం ఉంటే నిలబడండి, మీరు మాట్లాడినటువంటి మాటల వైపు నిలబడండి, ఆరోపణలు నిజం చేయండి. ఒక్కొక్కరిని ఒక్కొక్క పద్ధతిలో వాళ్ళ అవినీతి భాగోతాలతో పాటు, వాళ్ళ చిట్టాలు విప్పడంతో పాటు ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టి ప్రజా కోర్టులోనే శిక్ష వేసే రోజు దగ్గరలోనే ఉన్నది. ప్రజా కోర్టే కాదు, ఇప్పుడు విజిలెన్స్ కి, సిబిఐ న్యాయం మీద, న్యాయస్థానాల మీద నమ్మకం. అందరినీ, హరీష్ రావు అందరినీ టోకన్ జైలుకి పంపే ఆలోచన ఉందా? ప్రజలను ఇచ్చిన అవకాశాల్ని దుర్వినియోగం చేసి ప్రజలకు సేవ చేస్తామని వచ్చి ప్రజల్ని స్వాహా చేసిన వాళ్ళను, ప్రజల్ని మోసం చేసిన వాళ్ళను, తర్వాత ప్రజాసేవ అనేటటువంటి దాన్ని అర్థాన్నే మార్చి ప్రజల్ని స్వాహా కార్యక్రమాలకు వాడుకున్న వాళ్ళను, అవినీతిమే పరమావధిగా భావించి నిలబడ్డ వాళ్ళను తప్పకుండా రాజ్యాంగం రక్షణగా మేము నిలబడతాం. తర్వాత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ప్రయత్నం చేసి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల్ని వినియోగించుకొని వీళ్ళని ఎట్లా దోషులుగా ఎక్కడ నిలబెట్టాలి అక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వీళ్ళు అనుకుంటున్నారు
మేము ఇప్పుడు ప్రస్తుతం ఇంకా అధికారంలో ఉన్నామనేటువంటి భ్రమంలో ఉన్నారు. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళతోని రహస్య సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే అవినీతి సామ్రాజ్యం ఉంది కదా. కవితక్క కూడా వాళ్ళ అధికారంలో ఉందనుకుంటున్నారా ఏంటి? వాళ్ళనే తిడుతున్నారు. ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ లో కూడా రేవంత్ మీద ఒక ఈగ కూడా వాళ్ళని ఇవ్వాల వాళ్ళను అంటే వాళ్ళ పార్టీ నేనేమంటానంటే, వాళ్ళని తిట్టడమే మీతో సహా ఉమ్. ఇట్లా మాట్లాడే వాళ్ళందరికీ నేను ఏం ఆన్సర్ చేస్తున్నానంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 ఏళ్ల కాలంలో ప్రజల్ని ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఎట్లా పబ్బం గడుపుకుంటుందనేది మేము మాట్లాడినట్టుగా, కవితక్క మాట్లాడినట్టుగా, కవితక్క గుట్టు విప్పి చెప్పినట్టుగా ఇప్పటివరకు నాకు తెలిసి ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న వాళ్ళు కానీ, లేకపోతే కేంద్రంలో అధికారం ఉన్నాం ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం అనుకున్న వాళ్ళు కానీ ఎవరూ మాట్లాడరు. వీళ్ళంతా లోపాయికారి ములాఖతై ఉన్నారు. ఒక్క కవితక్క మాత్రమే మాట్లాడుతున్నారు. అసలు నేను సూటిగా అడుగుతున్న, ప్రజల మధ్యకు వెళ్ళి ఒక ప్రజలతో కలిసిన నాయకుడిని చూపెట్టండి ఇవాళ ఈ రాష్ట్రంలో. ఏదైనా ఒక ప్రాంతంలో ఒక సభ పెట్టే ధైర్యం ఎవరికైనా ఉందా చెప్పండి. ఎందుకు లేదు? ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవాళ ఈ ప్రాంతం మొత్తంలో ఇన్ని రకాల వందలాది సమస్యలు పేరుకుపోయి ఉంటే, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు అట్లానే ఉంటే, వీళ్ళు చోద్యం చూస్తున్నట్టుండి నువ్వెప్పుడు తిన్నావు, నేను ఎక్కడ తిన్నా, నీ అవినీతి ఎంత, నా అవినీతి ఎంత అనేటటువంటి విషయాలలో వాటాల పంపిణీలాగా పంచాయతీలు పెట్టుకుంటూ కూర్చున్నారు తప్ప ప్రజల సమస్యలు ఎవరికైనా పడుతున్నాయా? ప్రజల సమస్యలు పడుతున్నాయా? కవితక్క సూటిగా ఎక్కడ వెనకడుగు వేయకుండా, వెన్ను చూపకుండా, ధైర్యంతో, ధీరత్వంతో పోరాడుతూ ఉన్నది. ప్రజల్ని సమీకరించి సమూహంతో నిలబడి అదే అంటున్నా, ప్రభుత్వాన్ని మీద కదా పోరాడాల్సింది. 100% పోరాడుతున్నా కదా.